ఈ మధ్యకాలంలో వరి పండించేటటువంటి ఒక రైతు నాతో సంభాషిస్తూ ఏమన్నారంటే, నా పంట బాగా పండింది, ఎక్కువ బస్తాలు పండింది, కాబట్టి తూకంలో పెడితే గ్యారంటీకి చుట్టుపక్కల అందరికంటే కూడా నాది ఎక్కువ పండిన భూమిలో నాది ఒకటి ఉంటుంది, నాదే ప్రథమం ఉంటుంది అనేసి అనటం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత అటు వైపుగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ రైతు కలిసి ఏమన్నారంటే, బస్తాల రూపంలో ఎక్కువగా కనపడింది కానండి, బరువు అయితే మన పంట తేలిపోయింది. సుమారుగా పక్కన ఉన్న ఆయనకి మనకి కూడా పోలిస్తే 5 బస్తాల వరకు డిఫరెన్స్ కనపడిందండి. 5 బస్తాలు మన పంట తక్కువ పండింది ఆయనతో పోలిస్తే. మరి ఆయనతో పాటు నేను పొటాష్ వేసాను, మరి గింజ బరువు రావాలి కదండి. మరి మన చేలోనే అలా అయితే జరిగింది. ఆయన ఏదో పొటాషు అరుకు రూపంలో వచ్చిందంట, అది కొట్టాడు. సరే, మనం పొటాష్ బత్తా రూపంలో వేసాం కాబట్టి అరకే మాత్రం ఉంటుంది, ఎకరానికి మా కొడితే 1/2 లీటర్ కొట్టుంటాడు. కాబట్టి మనకు కూడా బస్తాలు చూస్తే మనది ఎక్కువ పండింది కదా అనేసి నేను అనుకున్నాను. ఆ అరకులో అంత పవర్ ఏముంది అనేసి నన్ను ప్రశ్నించడం జరిగింది. అరకు గొప్పదా, ఈ పొటాష్ బత్తా గొప్పదా అంటే 100కు 100 పాళ్ళు పొటాష్ బస్తాయే గొప్పది. ఎప్పుడు గొప్పది? మన పంట భూమిలో ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ అంటే సేంద్రియ కర్బనం శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు వేసేటటువంటి పొటాషు వేసినట్టుగా పనిచేస్తుంది. అప్పుడు మనకి ఖచ్చితంగా దిగుబడి ఈ పొటాష్ బస్తా వేసినటువంటి చేలోనే అధికమైనటువంటి దిగుబడిని మనం పొందవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సేంద్రియ కర్బన శాతం పెరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పశువుల పేడ మనం తోలాలి. మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనకు పశువుల పేడ లభ్యం చాలా కష్టం అవుతున్నందువలన మీరు పొటాష్ రూపంలో మాత్రమే తీసుకొచ్చి వేసి మనకి గింజలు బరువు రావాలంటే అది కొంచెం సమస్య అయినటువంటి విషయం. మనకి ఇంకొక రైతు ఏం చేశారు, ఆయన ఆ పొటాషు సాయిల్ అంటే కింద వేయకుండా దాని సందర్భం వచ్చినప్పుడు పొటాష్ని పైపాటుగా లిక్విడ్ రూపంలో వాడటం జరిగింది. ఆయనకి 5 బస్తాల డిఫరెన్స్ గ్రహించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకి నేను తెలియజేసేది ఏమంటే, పొటాష్ బస్తాల రూపంలో ఉన్నది పొటాషియం, దాంట్లో ఉండే టెక్నికల్ పొటాషియం క్లోరైడ్, అది భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ శాతం అధికంగా ఉన్నటువంటి నేలలో మనకి అధికమైనటువంటి రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే పశువుల పేడ ఎక్కువ ఉన్నటువంటి చేలో అయినా కానీ లేదా జిలుగు పిలిపెసరైనటువంటి తొక్కించి పంటను వేస్తున్నటువంటి వరి చేలో మాత్రమే మనకి పూర్తి వినియోగ సామర్థ్యం అంటూ ఈ పొటాష్కి ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఒకవేళ మనం వేసిన పొటాష్ పనిచేసిందా లేదా అన్నటువంటి ప్రశ్న మీలో కలగకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో పొటాష్ లిక్విడ్ కానీ పొటాషియం నైట్రేట్ 13,045 కానీ ఎస్ పొటాష్ అయినటువంటి 0,050 కానీ మీరు ఖచ్చితంగా ఈనిక దశలో ఈనేసిన తర్వాత అయినా, వరి చేను ఈనేసిన తర్వాత అయినా, లేదా ఈన మొప్పు వచ్చిన చేనైనా, లేదా ఈనేసిన చేనుకైనా సరే మీరు ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు మనం బేసల్ డోసెస్ ద్వారా నేల ద్వారా ఇచ్చినటువంటి పొటాష్ పనిచేసిందా లేదా అన్నటువంటి భయం మీరు వీడి ఖచ్చితంగా మంచి బరువైనటువంటి దిగుబడిని మీరు పొందగలుగుతారని తెలియజేస్తున్నాను.